కథ ప్రారంభంలో అమెరికాకు చెందిన ఒక ఫైటర్ జెట్ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఎగురుతుండగా అకస్మాత్తుగా శత్రువులు దానిపై ఒక మిసైల్ ప్రయోగించారు. జెట్ను నడుపుతున్న టెర్రీ వెంటనే డిఫెన్స్ సిస్టమ్ ఆన్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు మిసైల్ జెట్ను తాకింది. విమానం పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. ఇప్పుడు బతకడానికి ఒక్క మార్గమే మిగిలింది, విమానంలోంచి కిందకి దూకడం. సమయం వృధా చేయకుండా టెర్రీ కేట్ ఇద్దరూ జెట్ నుంచి దూకేశారు. కొన్ని నిమిషాల తర్వాత కేట్ టెర్రీలకు స్పృహ వచ్చింది. వాళ్లు ఆఫ్ఘనిస్తాన్ ఎడారి మధ్యలో పడిపోయారు. టెర్రీ కేట్కు సహాయం చేయబోయే లోపే ఆఫ్ఘనీ ఫైటర్లు వాళ్లను చుట్టుముట్టారు. వెంటనే టెర్రీపై గట్టిగా కాల్పులు జరిపారు. టెర్రీ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో ఒక ఆఫ్ఘనీ ఫైటర్ టెర్రీ దగ్గరకు రాగానే కేట్ ఒక్కసారిగా దాడి చేసింది. తన తుపాకీతో ఆ వ్యక్తిని అక్కడికక్కడే కూల్చేసింది. అంతటితో ఆగకుండా కేట్ మిగతా శత్రువులపై కూడా వరుసగా కాల్పులు జరిపింది. తన ధైర్యంతో వారిని వెనక్కి నెట్టింది. కాని కష్టాలు అక్కడితో ముగియలేదు. అకస్మాత్తుగా ఇంకొక ఆఫ్ఘనీ ఫైటర్ అక్కడికి వచ్చాడు. కేట్ అతనిపై కాల్చబోతే తన తుపాకీలో గోలీలైపోయాయని తెలిసింది. దాంతో అక్కడ్నుంచి పారిపోవాలని నిర్ణయించింది. అయితే శత్రువు చేతుల్లో చనిపోవడానికి ముందే టెర్రీ చివరి శక్తిని కూడగట్టుకుని ఆ ఫైటర్ను కాల్చి చంపాడు. ఈ వీరత్వం తర్వాత టెర్రీ తన చివరి శ్వాసలు తీసుకుంటున్నాడు. ఈ దృశ్యం చూసి కేట్ పూర్తిగా కూలిపోయింది. తన సహచరుడి దగ్గరకు వెళ్లగా టెర్రీ ఆమెతో క్షమాపణ చెప్పాడు. నేను మనిద్దర్నీ ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురాలేకపోయాను అని అన్నాడు. ఇది విని కేట్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు ఆమెకు ఒక్క లక్ష్యమే మిగిలింది, ఏదైనా సరే రెస్క్యూ టీంను సంప్రదించడం. మరోవైపు మిగిలిన ఆఫ్ఘనీ ఫైటర్లు తమ లీడర్ ఇంకా బతికే ఉన్నాడని గమనించారు. అలాగే అమెరికన్ సైన్యం అక్కడ్నుంచి తప్పించుకుందని కూడా తెలుసుకున్నారు. కొద్దిసేపు నడిచిన తర్వాత కేట్కు దూరంలో శత్రువుల వాహనాల పెద్ద కాఫిలా కనిపించింది. మొత్తం ప్రాంతాన్ని వాళ్లు చుట్టుముట్టారు. అక్కడే ఉండడం ప్రమాదమని కేట్ వెంటనే అర్థం చేసుకుంది. దాక్కోవడానికి దగ్గర్లో ఉన్న ఒక బంకర్ వైపు పరిగెత్తింది. కాని బంకర్కు చేరుకునే లోపే శత్రువులు ఆమెను చూసి గట్టిగా కాల్పులు మొదలుపెట్టారు. వారి లీడరైతే కేట్ మీద ఒక మిసైల్ కూడా దూసుకెళ్లాడు. కేట్ ఏదోలా తప్పించుకుంది. ధూళి కాస్త కూర్చున్న తర్వాత పేలుడు వల్ల బంకర్ తలుపు తెరుచుకున్నట్టు ఆమె గమనించింది. ఇప్పుడు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కేట్ బంకర్ లోపలికి దూసుకెళ్ళింది. అదే సమయంలో ఒక శత్రువు ఆమె వెనక తలుపు దాకా వచ్చాడు. కేట్ వెంటనే తన పిస్టల్తో అతన్ని కాల్చి కూల్చేసింది. లోపలికి వెళ్లాక ఆమె ముందే చాలా లోతైన మెట్లు కనిపించాయి. అవి 100 మీటర్లు లోతు ఉన్నట్టుగా అనిపించాయి. కాని ఆమెకు మరో మార్గం లేకపోవడంతో కిందకి దిగాలని నిర్ణయించుకుంది. ఇది ఎలాంటి ప్రదేశమో ఆమెకు అర్థం కాలేదు. అయినా నెమ్మదిగా ముందుకు సాగింది. అప్పుడు వెనకనుంచి శత్రువులు వస్తున్న శబ్దం వినిపించింది. బయటకు వెళ్లే దారి వెతుకుతూ కేట్ ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. బంకర్లోని ఒక భాగానికి చేరుకోగానే భయంకరమైన దుర్వాసన వచ్చింది. కొద్దిగా ముందుకు వెళ్లగానే ఆమె కళ్ల ముందు ఒక భయానక దృశ్యం కనిపించింది. అక్కడ ఒక మనిషి శవం చాలా దారుణమైన స్థితిలో పడిపోయి ఉంది. అదే చోట కేట్కు ఒక రహస్యమైన పరికరం కూడా దొరికింది. దాని దగ్గర చాలా పత్రాలు, రికార్డులు ఉన్నాయి. వాటిలో అక్కడ జరుగుతున్న భయంకరమైన ప్రయోగాల గురించి రాసి ఉంది. అచ్చం అదే సమయంలో శత్రువులు దగ్గర పడుతున్న శబ్దం వినిపించడంతో కేట్ వెంటనే తన లైట్ స్టిక్ను దూరంగా విసిరేసి ఒక పెద్ద స్తంభం వెనక దాక్కుంది. అప్పుడే ఒక ఆఫ్ఘనీ ఫైటర్ జనరేటర్ ఆన్ చేశాడు. వెంటనే అంతా వెలుగుతో నిండిపోయింది. అప్పుడొక భయంకరమైన రహస్యం బయటపడింది. అక్కడ 100ల సంఖ్యలో క్యాప్స్యూల్సున్నాయి. వాటిలో మనుషుల శవాలను బంధించి ఉంచారు. శత్రువుల దృష్టి కొద్దిసేపు అక్కడికి మళ్లగానే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని కేట్ తన ఫైటింగ్ స్కిల్స్తో ఒక్కసారిగా ఒకరి దగ్గర్నుంచి తుపాకీ లాక్కుంది. కేట్ను చూసిన వెంటనే ఆఫ్ఘనీ ఫైటర్లు వరుసగా కాల్పులు ప్రారంభించారు. ఆ కాల్పుల్లో ఒక క్యాప్స్యూల్ పగిలిపోయింది. అందులో ఉన్న శవం కింద పడిపోయింది. ప్రాణాలు కాపాడుకోవడానికి కేట్ దగ్గర్లో ఉన్న ఒక హాచ్ ద్వారా కిందకి దిగింది. ఆమె స్వరంగంలోకి వెళ్ళిందని లీడర్ గమనించి తన మనుషుల్ను ఆమెను వెంబడించమని ఆదేశించాడు. ఆమెను అన్ని వైపులా చుట్టుముట్టమని చెప్పాడు. అలాగే ఇంకొకరికి అక్కడే ఉండమని ఆదేశించాడు. కేట్ తిరిగి వస్తే తప్పించుకోకుండా చూడమని ఆ వ్యక్తి తన స్థానం తీసుకొని క్యాప్స్యూల్ నుంచి పడిన శవం వైపు నెమ్మదిగా నడిచాడు. మరోవైపు కేట్ శబ్దం చేయకుండా స్వరంగాల్లో పాకుతూ ముందుకు సాగుతోంది. ఒక శత్రువు హాచ్ను చెక్ చేయడానికి వచ్చినప్పుడు కేట్ పూర్తిగా రాయిలాగా నిలిచిపోయింది. అదే సమయంలో అక్కడ కాపలా కాస్తున్న వ్యక్తి శవాలను ఒక తెరతో కప్పేయాలని అనుకున్నాడు. కాని అతనికి తెలియదు ఆ శవాల్లో ఒక క్రియేచర్ ఇంకా బతికే ఉందని. అతను ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే ఆ క్రియేచర్ అతనిపై దాడి చేసింది. అదే సమయంలో కేట్ ఏదోలా ఎమర్జెన్సీ ఎగ్జిట్ మెట్ల దగ్గరకు చేరుకుంది. అప్పుడే ఆఫ్ఘనీల లీడర్ మాలిక్ కేట్ ముందుకు వచ్చాడు. మరోవైపు ఒక ఫైటర్ తన స్నేహితుడి శవాన్ని చూశాడు. ఆ శవాన్ని ఒక భయంకరమైన క్రియేచర్ నోచుకుంటూ తింటుంది. అది చూసి అతను భయంతో గట్టిగా తన నాయకుణ్ణి సహాయం కోసం పిలవడం మొదలుపెట్టాడు. అదే అవకాశాన్ని ఉపయోగించుకొని కేట్ తన ఫ్లేయర్ గన్తో ఆ వ్యక్తి ఛాతిలో కాల్చింది. తరువాత వెంటనే నేలపై పడిన శత్రువు రైఫిల్ని ఎత్తుకొని ఒకరినొకరు వరుసగా కాల్చి పడేసింది. వెంటనే అక్కడ ఒక గ్రెనేడ్ విసిలి మెట్లపైకి ఎక్కడం మొదలుపెట్టింది. కేట్ పైకి చేరుకున్న వెంటనే ఒక ఆఫ్ఘాన్ ఆమె కాలి పట్టుకుని కిందికి లాగాడు. కేట్ తేరుకునే లోపే ఆ భయంకరమైన క్రియేచర్ ఆ వ్యక్తి ముఖంపై పడింది. అతన్ని కూడా తినడానికి ప్రయత్నించింది.
ఇది చూసి కేట్ చాలా భయపడిపోయింది. బయటకు పరిగెత్తింది. ఆ క్రియేచర్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించింది. కాని కేట్ ఏదోలా బంకర్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ క్రియేచర్ బయటకు రాకుండా ఉండేందుకు బంకర్ తలుపును గొలుసులతో బిగించింది. కాని అక్కడ్నుంచి వెళ్లబోతున్న సమయంలో మరో శత్రువు ఎదురయ్యాడు. అయితే బంకర్ నుంచి ఆ క్రియేచర్ బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నదాన్ని చూసి అతను భయంతో అక్కడ్నుంచి పారిపోయాడు. కేట్ కూడా తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కొద్ది దూరం వెళ్లాక తీవ్రమైన గాయాల వల్ల కేట్ నేలపై పడిపోయింది. ఆ నొప్పిని తట్టుకుని ముందుకు సాగేందుకు ఆమె మందులు వాడింది. కొద్దిసేపటికి అకస్మాత్తుగా ఒక ఫౌజీ వాహనం ఆమెను ఢీ కొట్టింది. వారు దగ్గరకు వచ్చి చూసేసరికి ఆమె తమ జట్టు సభ్యురాలేనని గుర్తించి వెంటనే సహాయం చేశారు. తర్వాతి రోజు కేట్ను ఆర్మీ క్యాంప్కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మేజర్ రాయ్తో పరిచయమైంది. కేట్ ఆ బంకర్లో చాలా తప్పు జరుగుతోందని వివరంగా చెప్పడానికి ప్రయత్నించింది. కాని రాయ్ ఆమె మాటలు నమ్మలేదు. యుద్ధం తర్వాత పరిస్థితులు చాలా చెడిపోయాయని, ఇప్పుడు వారి దృష్టి ప్రధాన మిషన్పైనే ఉండాలని అన్నాడు. కోపంతో కేట్ తాను చూసిన ఆ భయంకరమైన క్రియేచర్ గురించి పూర్తిగా వివరించింది. అయినా రాయ్ తన నిర్ణయాన్ని మార్చలేదు. ల్యాబ్లో దొరికిన ఆ రహస్య డివైజ్ను కూడా రాయ్ తన ఆధీనంలోకి తీసుకుని కేట్ను డాక్టర్ దగ్గరకు పంపించాడు. ఈలోపే సైనికుల ఒక బృందం ఒక ఖైదీని తీసుకువచ్చింది. అతన్నుంచి పూర్తిగా సమాచారం రాబట్టాలని రాయ్ ఆదేశించాడు. బయట సార్జెంట్ టామ్ వచ్చి రాయ్ ప్రవర్తనపై కోపంగా ఉన్న కేట్ను శాంతింపచేయడానికి ప్రయత్నించాడు. తర్వాత పారామెడిక్ కేట్కు చికిత్స చేస్తుండగా సార్జెంట్ టామ్ సార్జెంట్ జాన్స్తో కలిసి వచ్చాడు. వారు కేట్తో, నీ మాటలపై మాకు పూర్తిగా నమ్మకం ఉంది, కానీ మళ్లీ బంకర్కు వెళ్లే ముందు అక్కడ నిజంగా ఏం జరిగిందో మాకు తెలుసుకోవాలి అని చెప్పారు. ఇది విన్న వెంటనే బంకర్ తలుపులపై రాసి ఉన్న ఒక రష్యన్ వాక్యాన్ని కేట్ రాసి చూపించింది. ఆమెకు చాలా మంచి జ్ఞాపకశక్తి ఉండడంతో అక్కడ చూసిన ప్రతీదీ స్పష్టంగా గుర్తుంది. సైనికులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైనా కొత్త శత్రువులు రావచ్చు కాబట్టి వారు మారుమారుగా మొత్తం ప్రాంతానికి కాపలా కాస్తామని నిర్ణయించుకున్నారు. మరోవైపు రాయ్ తన కేబిన్లో కర్నల్తో మాట్లాడాడు. కర్నల్ కేట్కు దొరికిన ఆ డివైజ్ను వెంటనే పంపమని చెప్పాడు. అసలు అది ఒక రికార్డర్ అని తెలిసింది. రాయ్ స్పష్టంగా చెప్పాడు, ఈ డివైస్ కావాలంటే నిజంగా ఏం జరుగుతోందో పూర్తి నిజం చెప్పాల్సిందే. ఇంకోవైపు బంకర్ లోతైన చీకట్లో ఆ భయంకరమైన జీవులు ఒకరినొకరు విడిపించుకున్నారు. అదే సమయంలో రాత్రివేళ సెరానో అనే సైనికుడు డ్వేన్ స్థానంలో డ్యూటీకి వచ్చాడు. అతను ముందుకు వెళ్లగానే వెనకనుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. తిరిగి చూసేసరికి అతని సహచరుడు అక్కడ కనిపించలేదు. ఆశ్చర్యంతో గందరగోళంలో సెరానో బ్యారికేడ్ దగ్గరకు వెళ్లి ఏమి జరిగిందో చూడసాగాడు. అదే సమయంలో డేవ్కు క్యాంపులో ఒక భయంకరమైన దుర్వాసన వ్యాపిస్తున్నట్టు అనిపించింది. అనుమానం వచ్చి చుట్టూ చూడ్డానికి బయల్దేరాడు. అప్పుడు దూరంలో ఆ భయంకరమైన క్రియేచర్లు నేరుగా బేస్ వైపు పరిగెడుతున్నారు. డేవ్ తన శక్తినంతా ఉపయోగించి అందరికీ హెచ్చరికగా గట్టిగా కేకలేశాడు. అలారం మోగగానే మొత్తం సైనిక బృందం తమ ఆయుధాలు పట్టుకుని వెంటనే యుద్ధానికి సిద్ధమైంది. క్షణాల్లోనే అందరూ బ్యారికేడ్ వద్ద తమ స్థానాల్లో నిలబడ్డారు. కదులుతున్న ఏదైనా కనిపిస్తే వెంటనే కాల్పులు ప్రారంభించారు. అప్పుడే రాయ్కు పూర్తిగా అర్థమైంది, కేట్ చెప్పిందంతా నిజమే అని. అతను సార్జెంట్ టామ్కు ఆదేశాలిచ్చాడు. బృందానికి నువ్వే నాయకత్వం వహించాలి. వెంటనే సైనికులు దాడిచేసి ఆ క్రియేచర్లను అంతమొందించడానికి ప్రయత్నించారు. కాని అకస్మాత్తుగా ఒక క్రియేచర్ వెనకనుంచి డ్వేన్పై దూకింది. ఒక్క దెబ్బలోనే అతని తల శరీరం నుంచి వేరుచేసింది. ఆ దృశ్యం చూసి అందరూ షాక్కు గురయ్యారు. సియానా భయంతో వెంటనే ఆ క్రియేచర్పై కాల్పులు జరిపింది. అది గోడనుంచి కింద పడిపోయింది. వెంటనే పారామెడిక్ డ్వేన్కు సహాయం చేయడానికి పరిగెత్తాడు. కాని అప్పటికే ఏమీ చేయలేని పరిస్థితి. అదే సమయంలో మరో భయంకరమైన క్రియేచర్ ఒక్కసారిగా దూకి సైనికులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కాని టామ్ వెంటనే తన తుపాకీతో కాల్చాడు. ఆ క్రియేచర్ నేరుగా మేజర్ గుడిసె లోపల పడిపోయింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాయ్ ఆ క్రియేచర్పై దూకి తన తుపాకీతో వరుసగా కాల్పులు జరిపాడు. ఇక క్యాంప్ బయట సైనికులు వేరువేరు దిశల్లో విస్తరించారు, వీలైనంత ఎక్కువ క్రియేచర్లను ఎదుర్కొనేందుకు. ఈలోగా టామ్ తన ఫ్లేర్ వెలిగించినప్పుడు దూరం నుంచి ఇంకా ఎక్కువ క్రియేచర్లు వస్తున్నట్టు కనిపించింది. అది చూసి అతను గట్టిగా అందరికీ వెనక్కి తగ్గాలని ఆదేశించాడు. కాని వెనక్కి తగ్గేలోపే దురదృష్టవశాత్తు 2 సైనికులు ఆ క్రియేచర్లకు బలయ్యారు. అలాగే ఒక 3వ సైనికుడు బాత్రూంలో దాక్కోడానికి ప్రయత్నిస్తూ కూడా పట్టుబడ్డాడు. ఇంకోవైపు ఒక క్రియేచర్ దగ్గరకు వస్తున్న శబ్దం వినిపించగానే బిన్లోకి అడుగుపెట్టగానే ఆ క్రియేచర్ కేట్పై బలంగా దాడి చేసింది. ఆ భయంకరమైన క్రియేచర్ తన పొడవైన నాలుకతో ఆమెను చుట్టేయడానికి ప్రయత్నించింది. అఫ్ఘానీ ఖైదీ ఎలా అయినా తనను తాను విడిపించుకొని వెంటనే ఆయుధాల క్రేట్ను తెరిచాడు. అతను త్వరగా ఒక మ్యాచటీ తీసుకుని తన పూర్తి శక్తితో ఆ క్రియేచర్పై వరుసగా దెబ్బలు కొట్టాడు. దాంతో ఆ క్రియేచర్ నేలకూలింది.
అయినా కూడా కేట్ కోపంతో దానిపై మళ్లీ దాడి చేస్తూనే ఉంది. ఇదంతా జరుగుతుండగా క్యాంప్ బయట పూర్తిగా గందరగోళం నెలకొంది. ఒక సైనికుడు తన మిషన్ గన్తో నిరంతరం కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఆ భారీ తుపాకీ స్వయంగా తిరుగుతూ కాల్పులు జరపసాగింది. ఆ తూటాలు నేరుగా ఫ్యూయల్ క్యాన్లను తాకాయి. తదుపరి క్షణంలోనే మొత్తం క్యాంప్లో ఒక భయంకరమైన పేలుడు జరిగింది. ఆ పేలుడు తర్వాత సైనికులు చూశారు. ఒక క్రియేచర్ నేరుగా వారి ముందే నిలబడి ఉంది. అందరూ కలిసి చివరికి దానిని చంపేశారు. అదే సమయంలో మేజర్ గమనించాడు, తన తుపాకీలో తూటాలు అయిపోయాయని. అతని ఏం చెయ్యాలో ఆలోచించేలోపే ఒక క్రియేచర్ అతనిపై బలంగా దాడి చేసింది. అప్పుడు కేట్, అఫ్ఘానీ ఖైదీతో పాటు మిగతా సైనికులు వేగంగా బ్యారికేడ్ వైపు పరిగెత్తారు. అదే సమయంలో జాన్స్ వెంటనే ఆ ఖైదీని తన అదుపులోకి తీసుకున్నాడు. అకస్మాత్తుగా చుట్టూ నిశ్శబ్దం నెలకొనగానే టామ్కు అర్థమైంది, ఇప్పుడిక్కడ ఉండడం చాలా ప్రమాదకరమని. అతను వెంటనే సియానాకు ఆయుధాల బేస్ వైపు పరిగెత్తమని ఆదేశించాడు. తాను మాత్రం పారామెడిక్తో కలిసి మేజర్ను వెతుక్కుంటూ బయల్దేరాడు. కేబిన్కి చేరగానే ఒక సైనికుడు ఆ క్రియేచర్పై స్టన్ గ్రానేడ్ విసిరాడు. అదే అవకాశాన్ని ఉపయోగించుకొని రాయ్ తన బేస్బాల్ బ్యాట్ తీసుకుని గట్టిగా దెబ్బకొట్టాడు. ఆ దెబ్బతో క్రియేచర్ కూలిపోయింది. వెంటనే అందరూ కలిసి తమ సీనియర్ ఆఫీసర్ను కాపాడి ఆర్మరీకి తీసుకెళ్లారు. అక్కడ డేవ్ మరియు మిగతా సైనికులు ఒక కంటైనర్ను తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా సైనికులు పెద్ద బృందం దగ్గరికి తిరిగి వచ్చారు. అచ్చం అదే సమయంలో ఒక క్రియేచర్ వారిపై దాడి చేసింది. వెంటనే కేట్ కంటైనర్లో నుంచి ఒక గొడ్డలిని తీసుకుని నేరుగా ఆ క్రియేచర్ వెన్నుపైకెక్కింది. ఆమె ఆ క్రియేచర్ను తీవ్రంగా గాయపరిచింది. ఆ తర్వాత టామ్ ముందుకు వచ్చి దాన్ని పూర్తిగా అంతమొందించాడు. దారి సురక్షితంగా మారగానే మొత్తం బృందం పరిగెత్తుకుంటూ కంటైనర్లోకి వెళ్ళింది. తలుపు మూసిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత ఏమి చెయ్యాలో ఆలోచించారు. ఉదయమయ్యాక సైనికులు కంటైనర్ తలుపు తెరిచి క్యాంపును పరిశీలించారు. వారి కళ్ల ముందున్న దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఒక్క క్రియేచర్ కూడా లేదు. చనిపోయిన సైనికుల శవాలు కూడా కనిపించలేదు. కొద్దిసేపటి వెతకలాట తర్వాత చివరికి ఒక క్రియేచర్ శవం దొరికింది. దాని రహస్యాన్ని తెలుసుకోవడానికి అందరూ జాగ్రత్తగా పరిశీలించసాగారు. పరీక్షల్లో డాక్టర్ విల్స్ గమనించిన విషయం ఏమిటంటే ఆ క్రియేచర్ తన పళ్లను లోపలికి బయటకి కదిపించగలదు. దాని చర్మం చాలా మందంగా ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాని శరీరంలోని కొన్ని భాగాలు మనుషులవేలా ఉన్నాయి. అంతేకాదు ఆ క్రియేచర్లకు పెద్ద బలహీనత ఎండ అని కూడా వారికి అర్థమైంది. వాటి డిఎన్ఏ పూర్తిగా మారిపోవడంతో సూర్యకాంతి వాటిపై నేరుగా ప్రభావం చూపిస్తోందని. ఇదే సమయంలో మేజర్ ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. కర్నల్తో మాట్లాడినప్పుడు అతనికి ఒక కీలక సమాచారం తెలిసిందని అన్నాడు. మొదట్లో కేట్ మాటలను నమ్మలేదని చెప్పి ఆమెకు క్షమాపణ కూడా చెప్పాడు. ఆ తర్వాత రాయ్ వివరించాడు, కొన్ని సంవత్సరాల క్రితం ఒక మీటియార్ భూమిపై పడింది. అదే ప్రాంతంలో దాన్ని చూసిన రష్యన్ శాస్త్రవేత్తలు ఆసక్తితో పరిశోధనలు ప్రారంభించారు. పరిశీలనలో వారికి పూర్తిగా ధ్వంసమైన ఒక భారీ అంతరిక్ష నౌక కనిపించింది. ఇది చూసి వారు ఆశ్చర్యపోయారు. తర్వాత ఆ అంతరిక్ష నౌకలో లభించిన క్రియేచర్ డిఎన్ఏతో ఒక సూపర్ సైనికుడిని తయారు చేయాలని వారు ప్రయత్నించారు. ఇది విన్న కేట్ చాలా ఆందోళన చెందింది. ఆమె అండర్గ్రౌండ్ బంకర్లో క్యాప్సూల్స్లో సిద్ధమవుతున్న ఒక పూర్తి సైన్యాన్ని చూసినట్లు చెప్పింది. అవి ఏ క్షణమైనా మేల్కొనవచ్చని హెచ్చరించింది. అందుకే వెంటనే అక్కడి నుంచి బయటపడాల్సిందే అని చెప్పింది. కాని ఇప్పుడు వారి ముందు పెద్ద సమస్య ఏమిటంటే ఎడారిని దాటి బయటకు వెళ్లడానికి అవసరమైన ఇంధనం వారి దగ్గర లేదని. పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాత అందరికీ ఒక విషయం స్పష్టమైంది. ఇప్పుడు వారు ఇక్కడే ఉండి ఆ క్రియేచర్లను ఎదుర్కోవాల్సిందే అని. రాయ్ అందరి ముందు ఒక మాట ఇచ్చాడు, తాను చివరి శ్వాస వరకు తన సహచరులతో కలిసి పోరాడతానని. అచ్చం అదే సమయంలో టేబుల్ మీద పడి ఉన్న ఆ క్రియేచర్ మళ్లీ బ్రతికింది. అది చుట్టూ ఉన్నవారిపై దాడి చేయడం మొదలుపెట్టింది. తన పొడవైన నాలుకతో కేట్ తలను మింగేయాలని ప్రయత్నించింది. తనను తాను కాపాడుకోవడానికి కేట్ గట్టిగా తన తలనే ఆ క్రియేచర్కు ఢీకొట్టింది. అప్పుడు రాయ్కు అర్థమైంది, ఇలాగే జరిగితే తన మొత్తం బృందం నశించిపోతుంది. వెంటనే అతను తన గ్రనేడ్ తీసుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాయ్ నేరుగా ఆ మాన్స్టర్ పైకి దూకాడు. క్షణాల్లోనే భయంకరమైన పేలుడు జరిగింది. ఆ పేలుడులో రాయ్ శరీరం పూర్తిగా నాశనమైంది. టామ్ భయంతో తన స్నేహితుణ్ణి కాపాడ్డానికి పరిగెత్తుకొచ్చాడు. కాని రాయ్ను రక్షించడం అసాధ్యమైంది. తన మనసును సమాధానపరుచుకున్న తర్వాత టామ్ ఆ ఖైదీ దగ్గరకు వెళ్లాడు. అతన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పటివరకు వాళ్లకు ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. ఇకపై కలిసి పనిచేయాలనుకున్నాడు. ఆ తర్వాత మొత్తం బృందం ఒకచోట చేరి తమ వద్ద ఉన్న ఆయుధాలు, గ్రెనేడ్, బుల్లెట్స్లు ఎంత ఉన్నాయో లెక్కవేసుకున్నారు. త్వరలోని వారికి అర్థమైంది, మళ్లీ దాడి జరిగితే దాన్ని ఆపడానికి సరిపడ బుల్లెట్స్ తమ దగ్గర లేదు. అందుకే అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. క్రియేచర్లు తమపై దాడి చేయకముందే వాళ్లే ముందుగా బంకర్పై దాడి చేసి అక్కడే అన్ని క్రియేచర్లను అంతం చెయ్యాలి. ఈ చివరి మిషన్ కోసం సైనికులు త్వరగా సిద్ధమయ్యారు. టామ్ అందరికీ వివరించాడు, మన పని ఒక్కటే, బంకర్ బయట బాంబులు అమర్చి పేలుడు జరిగేలోపు అక్కడి నుంచి బయటపడాలి. బంకర్ దగ్గరకు చేరుకున్నాక టామ్, జేమ్స్, కేట్ ఇంకా ఖైదీ కబీర్ ఈ నలుగురు మాత్రమే బంకర్లోకి వెళ్లారు.
మిగతా సైనికులు బయటే ఉన్నారు. సమయం వృధా చేయకుండా వారు వేరువేరు చోట్ల పేలుడు పదార్థాలు అమర్చి వెంటనే బయటకు రావడం మొదలుపెట్టారు. కానీ బయటకు వస్తుండగా నేలపై పడి ఉన్న ఒక మెడేలియన్ టామ్ కంటపడింది. అది అసలు కేట్దే. దాన్ని తీసుకోవడానికి అతను మెట్లువైపు వెళ్లగానే ఒక్కసారిగా ఒక క్రియేచర్ అతన్ని పట్టుకొని బలంగా కిందికి లాగింది. కొన్ని క్షణాల తర్వాత కేట్కు రేడియోలో టామ్ గొంతు వినిపించింది. అదే సమయంలో ఆమెకు అర్థమైంది, క్రియేచర్లు టామ్ను బందీగా పట్టుకున్నారని. తన స్నేహితుణ్ణి కాపాడాలని గట్టి నిర్ణయం తీసుకున్న కేట్ మిగతా సైనికులతో కలిసి మళ్లీ కిందికి వెళ్లాలని నిర్ణయించుకుంది. టామ్ను వెతికి తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా వారు ముందుకు కదిలారు. ఎలివేటర్ గన్ నడిపేందుకు వెల్క్స్ మిలిటరీ వాహనంలోనే ఉండిపోయాడు. పరిస్థితి చాలా దారుణంగా ఉన్నా అందరూ కలిసి అండర్గ్రౌండ్ ప్రాంతానికి చేరుకున్నారు. ఇదే సమయంలో మెడిక్ రేడియోలో ఒక అలర్ట్ వినిపించింది. వచ్చే 20 నిమిషాల్లోనే మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయాలనే ఆదేశాలొచ్చాయి. ఇది విని భయపడ్డ విల్క్స్ వెంటనే అందరికీ చెప్పాడు, మనకు వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలి, త్వరగా కదలండి అని ఆదేశం వచ్చిన వెంటనే మొత్తం బృందం టామ్ను వెతకడానికి బయలుదేరింది. మరోవైపు టామ్ తన జేబులో ఉన్న కత్తిని ఉపయోగించి తనను బందీగా పెట్టుకున్న క్రియేచర్ను ఏదోలా చంపేశాడు. స్వేచ్ఛ లభించగానే తన సహచరులను వెతుక్కుంటూ ముందుకు వెళ్లాడు. ఇదే సమయంలో మిగతా బృందం బంకర్లోని ల్యాబ్కు చేరుకుంది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరూ షాక్ అయ్యారు. క్రియేచర్లు చంపిన మనుషుల శవాలు 4 వైపులా పడి ఉన్నాయి. వారు సెంట్రల్ క్యాప్సూల్కు దగ్గరయ్యే కొద్దీ ఇంకా భయంకరమైన దృశ్యం కనిపించింది. ఆ క్యాప్సూల్ లోపల ఒక భారీ మాన్స్టర్ తయారవుతూ ఉంది. అదే సమయంలో వెనక నుంచి ఒక క్రియేచర్ టామ్పై అకస్మాత్తుగా దాడి చేసింది. కాని కేట్ గొంతు వినిపించగానే టామ్ వెంటనే ల్యాబ్ వైపు పరిగెట్టుకొచ్చాడు. అక్కడ వారి సహచరులు తమ ఆయుధాలతో ఆ క్రియేచర్ను అంతం చేశారు. అదే సమయంలో విల్క్స్ గమనించాడు, చాలామంది అఫ్ఘాన్లు బంకర్ను చుట్టుముట్టారని. వెంటనే అతను వాహనం మీద ఉన్న ఆయుధం దగ్గరకు ఎక్కి ఆగకుండా కాల్పులు మొదలుపెట్టాడు, ప్రమాదాన్ని దూరంగా ఉంచడానికి. ఇక ఎలివేటర్ దగ్గర డేవ్ అనేక క్రియేచర్ల మధ్య చిక్కుకున్నాడు. వారిపై కాల్పులు చేస్తూనే అతను ఎమర్జెన్సీ అలారాలను కూడా ఆన్ చేశాడు. అప్పటికే కేట్కు అర్థమైంది, మాన్స్టర్లు వారిని ఉచ్చువేసి ఇరుకున పెట్టారని. వెంటనే ఆమె బృందానికి చెప్పింది, మనం వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్లాలి. అలా చెప్పి వారు వెనక్కు తగ్గి తలుపు మూసేశారు. కాని జాన్స్కి ఒక విషయం అర్థమైంది, క్రియేచర్లు క్రాంక్ దిప్పి తలుపు తెరవగలరు. అందుకే అతను తన మొత్తం శక్తితో క్రాంక్ను పట్టుకొని మిగతా వాళ్లందరూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. తాను మాత్రం శత్రువులను ఆపడానికి వెనకే ఉండిపోయాడు. ఇదే సమయంలో బయట విల్క్స్ తుపాకీకి గోలీలైపోయాయి. అతను తొందరగా రీలోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని అతని కిందనే ఒక అఫ్ఘానీ ఉన్నాడని అతనికి అస్సలు తెలియదు. మరోవైపు బంకర్ నుంచి బయటకు వస్తుండగా సియానాకు వెనక నుంచి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. తన మిగతా సహచరులు సురక్షితంగా ఎగ్జిట్కు చేరుకోవాలని ఆమె అక్కడే ఆగిపోయింది. కొద్దిసేపట్లో మొత్తం బృందం ఎలివేటర్కు చేరుకుంది. కాని సియానా తమతో లేదని టామ్కు తెలిసిన వెంటనే ఆమెను కాపాడాలని అతను నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో సియానాపై ఒక క్రియేచర్ అకస్మాత్తుగా దాడి చేసింది. ఆమె చుట్టూ ఉన్న వస్తువులను ఉపయోగిస్తూ తన శత్రువుని ఎదుర్కొంటూ పోరాడుతూ ఉంది. కోపంతో ఆమె వరుసగా దాడులు చేస్తూ చివరికి ఆ క్రియేచర్ను చంపేసింది. కాని అంతలోనే వెనక నుంచి మరో క్రియేచర్ వచ్చి ఆమె ముఖంపై ఒక భాగాన్ని భయంకరంగా చీల్చేసింది. ఇది చూసిన టామ్ కోపంతో ఉప్పొంగిపోయాడు. అతను ఒక కత్తి తీసుకొని డస్ట్బిన్ మూతను కవచంలా ఉపయోగిస్తూ క్రియేచర్తో పోరాడాడు. ఇక జాన్ మాత్రం ఈ అన్నిటితో పూర్తిగా అలసిపోయాడు. అతను తలుపు నుంచి పక్కకు జరిగి డెటనేటర్ తీసుకొని తన స్నేహితులను కాపాడేందుకు తానే త్యాగం చేశాడు. ఆ భయంకరమైన పేలుడులో అతని చుట్టూ ఉన్న అన్ని మ్యూటెంట్లు నశించిపోయాయి. పేలుడు శబ్దం వినగానే టామ్కు అర్థమైంది, ఇక్కడ ఇక ఆగడమంటే మరణాన్ని ఆహ్వానించినట్టే. వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో బయట ఒక అఫ్ఘానీ పారామెడిక్పై దాడి చేశాడు. అతను తన కత్తితో విల్క్స్ను చంపబోతున్నాడు. కాని విల్క్స్ ఏదోలా తన ప్రాణాలు కాపాడుకున్నాడు. తర్వాత ప్రతి శత్రువుతో ధైర్యంగా పోరాడుతూ మొత్తం బృందాన్ని పైకి లాగేందుకు క్రేన్ను యాక్టివేట్ చేశాడు. కాని సమస్య ఏంటంటే పేలుడు వల్ల మెకానిజంపై ఒక భాగం దెబ్బతింది. దాంతో వాహనం ముందుకు కదలడం మొదలైంది. విల్క్స్ భయంతో వాహనాన్ని ఆపేందుకు ఎంతకైనా ప్రయత్నించాడు. ఇక ఎలివేటర్ లోపల కేట్, కబీర్, డేవ్ ముగ్గురు కలిసి డజన్ల కొద్ది క్రియేచర్లతో పోరాడుతున్నారు. అప్పుడు ఒక క్రియేచర్ తన చేతితో డేవ్ తలపై బలంగా కొట్టింది. డేవ్ అక్కడికక్కడే పడిపోయాడు. క్రేన్ను ఇక ఆపలేమని పారామెడిక్కు అర్థమయ్యేసరికి అతను వాహనం మరోవైపుకు దూకేశాడు. ఈ పోరాటం మధ్యలో కబీర్కు మెట్లపై ఒక మిలిటరీ వాహనం కనిపించింది. కాని అంతలోనే ఒక క్రియేచర్ అతన్ని పట్టుకుంది. అప్పుడే కబీర్కు అర్థమైంది, తాను ఇక బ్రతకలేనని. అతను గట్టిగా అరుస్తూ కేట్ను ప్లాట్ఫామ్ నుంచి దూకమని చెప్పాడు. అతని త్యాగం వల్ల చివరి క్షణంలో కేట్ ప్రాణాలు దక్కాయి. అదే సమయంలో జరిగిన భారీ పేలుడులో కేట్తో పాటు మిగతా అన్ని క్రియేచర్లు కూడా నశించిపోయాయి. కొన్ని సెకండ్ల తర్వాత టామ్ కదులయ్యాడు. మరోవైపు విల్క్స్పై ఇంకా కొంతమంది శత్రువులు ప్రాణాంతక దాడి చేయబోతున్నారు. కాని చివరి క్షణంలో వారి బృందం అక్కడికి చేరుకొని తమ ఆయుధాలతో అందరినీ అంతం చేసింది. కొద్దిసేపటి తర్వాత వారి బృందం గమనించింది, ఒక మిలిటరీ విమానం న్యూక్లియర్ మిజైల్ను ప్రయోగిస్తోందని. వెంటనే వారు ఒక వాహనంలో కూర్చొని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. చివరికి ఒక భారీ బాంబు నేలపై పడింది.
దాంతో ఎడారి ప్రాంతంలో ఎన్నో కిలోమీటర్ల పరిధిలో ఉన్నదంతా నాశనమైపోయింది. ఆ పేలుడులో కేవలం 3 మాత్రమే కష్టపడి ప్రాణాలతో బయటపడ్డారు. ఇదంతా జరిగిన విషయాన్ని శాశ్వతంగా దాచివేసేందుకు చేసిన దాడి అని వారికి అర్థమైంది. ఇక వారు వెనక్కి తిరిగి చూడకుండా ఆ ప్రదేశాన్ని శాశ్వతంగా విడిచిపెట్టేశారు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.